త్వరలో నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం. కలెక్టర్ కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ చేతుల మీద త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డిఎఫ్ఓ జోజీ, అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా యాత్రికులకు అందుబాటులో తీసుకురావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్ యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పీపీపీ మోడ్లో అటవీ శాఖల్లో ప్రైవేట్ యాజమాన్యం సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభించుకొని యాత్రికులకు అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్ ప్రేమికులను ఆకట్టుకుంటుందన్నారు. చూడచక్కని ప్రాంతం విలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టేసపడుతుందని అన్నారు. ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు యాత్రికులు సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకో పార్క్లో సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆ రోజంతా సంతోషదాయకంగా గడుపుతారని, మరిన్ని సౌకర్యాలు యాత్రికులకు కల్పించాలని ఉద్దేశంతో కాటేజ్ నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ జోజీ, అటవీ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఏం బోట్స్ వస్తున్నాయి? పెడల్ బోట్స్, మూడు పెడల్ బోట్స్, మూడు కాకుండా కింద కాంక్రీట్ చేస్తే ఉనిపోదంటున్నాం సార్. ఇప్పుడు ఏం బోట్స్ వస్తున్నాయి? పెడల్ బోట్స్, మూడు పెడల్ బోట్స్, మూడు వాటర్ రేసింగ్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడెక్కడ అటువైపు అనిపించే ఉంది క్యాచ్మెంట్ ఫారెస్ట్ కాబట్టి అది క్లీన్ ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మీకు వేరే అర్బన్ ఏరియాలో రెయిన్ వాటర్ ఇప్పుడు ఆ రెయిన్ వాటర్ దీంట్లోకి వస్తుంది.